బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శాంతినగర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వాడవాడలా తిరుగుతూ కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా కొప్పోలు రాజును ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొస్తే 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా వస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదాతో యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రజలకు హామీలిచ్చి వాటిని నెరవేర్చడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల కోసం ఏర్పాటు చేసిన టీడీపీలో కార్యకర్తలకు ఎంతో విలువ ఉండేదన్నారు. అయితే చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీని లాక్కున్న తర్వాత కష్టపడే కార్యకర్తకు విలువ లేకుండా డబ్బున్న వాళ్లకే విలువ ఇస్తున్నారని ఆరోపించారు. అందుకు నిదర్శనం కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి దంపతులని అన్నారు. గెలుపు కోసం వేమిరెడ్డి దంపతులు డబ్బుతో ఓట్లను, ప్రజలను కొనాలని చూస్తున్నారన్నారు. అటు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సైతం అదే బాటలో నడుస్తున్నారన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కార్యకర్తల కష్టాన్ని గుర్తించి వారికి సీట్లు ఇచ్చిందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేస్తున్న తనను ప్రజలందరూ ఆశీర్వదించాలని, అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు లేని నియోజకవర్గంగా కోవూరును మారుస్తానని ఆయన హామీ ఇచ్చారు. వెళ్తుంటే విశేష స్పందన వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మొదటి గ్యారెంటీ ఈ రాష్ట్రానికి ఇండియా కూటమి ద్వారా అధికారంలోకి వచ్చిన వెంటనే 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని స్పష్టంగా చెప్తున్నాం. ప్రత్యేక హోదా ఇస్తేనే ఈ రాష్ట్రం తిరిగి అభివృద్ధి పథంలో నడుస్తుందనే దానికి ప్రత్యేక హోదా ఎంతో అవసరం. ఎందుకంటే లోటు బడ్జెట్ లో ఉండేటటువంటి రాష్ట్రం, గ్రాంట్లు వస్తాయి, ఫైనాన్షియల్ గ్రాంట్స్ వస్తాయి. అదేవిధంగా ఏదైతే పరిశ్రమలకు రాయితీలు వస్తే పరిశ్రమలన్నీ ఈ రాష్ట్రం వైపు చూస్తే తప్ప, మన ఇంట్లో ఉండేటటువంటి బిడ్డలకు ఉద్యోగాలు వస్తే తప్ప మన జీవితాలు బాగుపడేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే వాలంటీర్లను చూస్తుంటే బాధ వేస్తుంది. కేవలం 5,000 రూపాయల కోసం పీజీలు చదువుకున్నటువంటి ఎంబీఏలు, ఎంసీఏలు చదువుకున్న బిడ్డలు వాలంటీర్లు ఉద్యోగాలు చేస్తుంటే, జొమాటో, స్విగ్గీ బాయ్ లాగా, డెలివరీ బాయ్స్ లాగా పనిచేస్తుంటే వాళ్ళందరి గురించి ఈ రాష్ట్ర ప్రభుత్వం యువత గురించి ఆలోచించకుండా, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు 2.3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉంటే వాటిని భర్తీ చేయకుండా ఈరోజు జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పాడు. సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా 5 సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు లేకుండా విద్యా వ్యవస్థ కుదేలవుతుంటే డిఎస్సీని కూడా వేయకుండా 5 సంవత్సరాల పాటు కాలం జరిపి ఎన్నికల ముందు ఒక దగా డిఎస్సీని తీసుకొచ్చాడు. కాబట్టి ఈ రోజు మనం ఓట్లు వేశాం. రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తీసుకొస్తాడనే నమ్మకంతో ఆ రోజు అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తే, ఏదైతే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా అందరి హృదయాల్లో బతికించేలా చేసినటువంటి ఆరోగ్యశ్రీని కూడా చంపేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ పరిమితి పెంచామని గొప్పగా చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మనం వెళదాం. నెల్లూరులో ఉండేటటువంటి ప్రధానమైన కార్పొరేట్ హాస్పిటల్స్ లో, అపోలోలో కావచ్చు, మెడికవర్ లో కావచ్చు, బొలినేన్లో కావచ్చు, ఎక్కడన్నా ఆరోగ్యశ్రీ ఉందా? రాజశేఖర రెడ్డి గారి కలలు కానీ పేదవాడు కూడా గొప్పవాడు ధనవంతుడితో సమానంగా వైద్యం చేయించుకోవాలనేటువంటి పెట్టినటువంటి ఆరోగ్యశ్రీని కూడా బతికించలేకపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఏ విధంగా రాజశేఖర రెడ్డి గారి వారసుడు అనుకోవాలి అనేటటువంటిది ఆలోచించమంటున్నాం. గెలిచిన తర్వాత సెబ్బని ఒక డిపార్ట్మెంట్ని పెట్టాడు. ఎక్కడన్నా పేదవాడు, ఒక రైతు 4 ట్రిప్పులు మట్టి తోలుకోవాలంటే భయం, పెన్నా నది మన కళ్ళ ముందు ప్రవహిస్తుంటుంది, ఒక ట్రిప్ ఇసుక తెచ్చుకోవాలంటే భయం. ఈ విధంగా జనాన్ని భయం గుప్పెట్లో పెట్టి సెబ్బను అడ్డం పెట్టుకుని 1000 కోట్లు ఇసుక గులక అమ్ముకునేటటువంటి దానిగా మనం ఓట్లు వేసింది ఒకసారి ఆలోచించమంటున్నాం. అక్క చెల్లెమ్మలకు సంబంధించి మద్యపాన నిషేధం అన్నాడు. ఆయన సొంతంగా ప్రభుత్వ షాపులు తెరిచి నాసి రకమైన మద్యాన్ని అమ్మి అక్క చెల్లెమ్మల మెడల్లో తాళిబొట్లు తెగిపోతున్నా కూడా నేను సంక్షేమాన్ని అందిస్తున్నానంటే మళ్ళీ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా ఒకసారి ఆలోచించమంటున్నా. స్విచ్లు వచ్చాను, లక్షలు వచ్చాయి మీ అకౌంట్లో అంటున్నాడు. కానీ ఏ ఒక్క అక్క చెల్లెమ్మ కూడా లక్షాధికారి కాలేదు. ఎందుకంటే కరెంటు ఛార్జీలు పెరిగాయి, బస్సు ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. కానీ ఈరోజు లక్షలు వేసానంటున్నారు కానీ కళ్ళ ముందు ఎక్కడా కూడా లక్షలు కనబడ్డలా. అందుకే కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది, ప్రతి అక్క చెల్లెమ్మల అకౌంట్లో ప్రతి నెల పేదవాడికి 8,500 రూపాయల చొప్పున దాదాపు 1,00,000 రూపాయలు సంవత్సరానికి, అదేవిధంగా 5 సంవత్సరాలు 5 లక్షల రూపాయలు అక్క చెల్లెమ్మలకి ఇస్తామని హామీ ఇస్తున్నాం. ఏదైతే పేదవాడు ఇల్లు కట్టుకునేటటువంటి కళ ఉంటుందో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 1,80,000 రూపాయలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇళ్ల పేరిట 5 లక్షల రూపాయలతో కాలనీ ఇల్లు కట్టిస్తామని చెప్తున్నాం.
ఏదైతే పేదవాడి గురించి ఆ రోజు ఆలోచించి కరువు వచ్చినప్పుడు రెక్కాడితే గానీ డొక్కాడిన వాళ్ళకి ఆహార భద్రత గురించి ఆలోచించి 100 రోజుల పని దినాలు కల్పించాలి కరువు పని అని చెప్పి ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే ఈ రోజు కనీసం అన్ని పెరిగినా దానికి కూలి పెంచాలనేటటువంటి ఆలోచన కూడా ఈ ప్రభుత్వాలకు రాకపోగా అందుకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఏదైతే కరువు పని కూలి ఈ రోజు 200 నుంచి 250 రూపాయల వరకు గిట్టుబాటు అవుతుందో అది కనీసం 400 రూపాయలు చేసేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తారు. రావు గారి మనసు చచ్చిపోయేలా ప్రదర్శన అంటే ఎందుకంటే తెలుగుదేశంలో కార్యకర్త అనేది చాలా గౌరవప్రదమైనటువంటి పోస్ట్ గా తెలుగుదేశం వాళ్ళు భావిస్తారు. ఈ రోజు కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తల ఆత్మ గౌరవాన్ని కేవలం డబ్బు ఉందనేటటువంటి ఉద్దేశంతో ఆ టికెట్ ని ప్రశాంత్ రెడ్డి గారికి అమ్ముకున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఒక చంద్రబాబు గారు. కాబట్టి ఆలోచించండి, ఆమె ఓడిపోయినా కూడా ఏం నష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర వేల కోట్లు ఉన్నాయి. ప్రభాకర్ రెడ్డి గారు ఆమెకి ఇంకో కుర్చీ కూడా కొనిస్తాడు, అవసరమైతే రాజ్యసభ మెంబర్ ఏదైనా తీసేటటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ రోజు ఒక కార్యకర్తగా పనిచేసిన వాడిని, ఒక గ్రామ సర్పంచ్ గా పనిచేసిన వాడిని, చదువుకున్న వాడిని ఈ రోజు మీలో ఒకటిగా మీ ముందుకు వచ్చి షర్మిలమ్మ గారితో వెంట నడుస్తూ కోవూరు శాసనసభ నియోజకవర్గ ఓటర్లందరూ కూడా ఈ రోజు ఒక్కసారి ఆలోచించి ఈ ప్రాంతీయ పార్టీలు ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా వాళ్ళ ప్రయోజనాల చుట్టూ తిరుగుతాయి తప్ప ఈ రాష్ట్రం గురించో పేదల గురించో ముస్లింస్ గురించో క్రిస్టియన్స్ గురించో ఆలోచించేటటువంటి పార్టీలు కాదు. బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. తిరిగి మనం దాన్ని హస్తం గుర్తుకు ఓటు వేస్తేనే ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదాతో పాటు ఇండియా కూటమిలో అలయన్స్ లో భాగంగా జరిగిన ఎన్నికల్లో దేశంలో కూడా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ దానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా అందరూ కాంగ్రెస్ వైపు చూడాలంటున్నా. అమ్ముడు పోదు అనేటటువంటి నిరూపించేటటువంటి అవకాశం ఈ రోజు ఈ ఎన్నికల ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కోవూరు ప్రజలు గట్టి సందేశం ఇవ్వాలి. ఒక పేదవాడి వెంట ఈ నియోజకవర్గం నిలబడింది. హేమీలు వచ్చినా కూడా ఒక నిజాయితీ కలిగినటువంటి యువకుడి వైపు నిలబడింది అనేటటువంటి దానికి ఈ రోజు జరగబోయేటటువంటి ఎన్నికలు ఒక నిదర్శనంగా భావించాలి. ఎందుకంటే నేను నామినేషన్ వేసిన తర్వాత భయపెట్టారు, ప్రలోభ పెట్టారు, విత్డ్రాల్ చేసుకోమని బెదిరించారు. నేను ఒకటే చెప్పా, రాజశేఖర రెడ్డి బిడ్డకి మాట ఇచ్చా, కోవూరు శాసనసభ ఎన్నికల బరిలో నేను నా శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని చెప్పా. ఈ రోజు అందుకే నిన్న ఆ సభ అంత విజయవంతమైతే నాకన్నా కూడా మా అక్క షర్మిలకి ఎక్కువ సంతోషించారు. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి కాంగ్రెస్ వైపు చూడమని వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ, ఇదే విధంగా నాతో పాటు ఇక్కడ పాల్పంచుకున్నటువంటి కమ్యూనిస్ట్ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఈ ప్రజలకు అందరికీ కూడా మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు. 2వ నంబరు బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీ గుర్తు హస్తం ఉంటుంది. ఒక్కసారి ఇది పేదల హస్తం, అభయ హస్తం. దీనికి ఒక్కసారి ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నా. కోవూరుకి సంబంధించి కూడా స్పష్టంగా ఒక మేనిఫెస్టో విడుదల చేశాం.